అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు కుమార్ అన్న, కుమార్. కుమ్మరి కుమార్. ఓకే అన్న నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అంత కొంత అంటే రాజకీయం చాలా డిఫరెంట్గా కనపడుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 నెలలు కంప్లీట్ అవుతుంది. సో మీ నియోజకవర్గం పటాన్చెరు నియోజకవర్గం, ఇక్కడ మీ ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి గారు, అవునా? గూడెం మైపాల్రెడ్డి గారు. సో ఇక్కడ పటాన్చెరు రాజకీయం ఈ విధంగా ఉంది. ఎందుకంటే పటాన్చెరులో దాదాపుగా ఆయన 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన ఇది బీఆర్ఎస్ నుంచో లేకపోతే వేరే పార్టీ, సరే మొత్తానికైతే ఎమ్మెల్యే గెలిచాడు. సో మొన్న జరిగినటువంటి రాజకీయ పరిణామాల వల్ల ఆయన పార్టీ మారడం జరిగింది. తర్వాత మళ్ళీ గందరగోళ పరిస్థితి. ఇప్పటికైనా మీకు ఒక క్లారిటీ ఉందా ఏ పార్టీలో ఉన్నాడో మీ ఎమ్మెల్యే గారు? లేదు, ఇప్పటికీ లేదు. ఏ పార్టీలు ఉండో అర్థం కాదు, అంతే. ఈ పార్టీ అంటాడు, ఆ పార్టీ అంటాడు, ఏ పార్టీ అయినా తెలియదు. కానీ మా రేవంత్ రెడ్డి గారు అయితే తీసుకున్నాడు. మీ ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఏ రకంగా సాటిస్ఫాక్షన్ లేదు? ఏ రకంగా అంటే ఆయన ఇక్కడన్నా ఎమ్మెల్యే అక్కడన్నా, అక్కడ పోతే టీఆర్ఎస్ నెంబడన్నా పోతలేడు, పోతే కాంగ్రెస్ వాళ్ళ నెంబడు పోతలేడు, మమ్మల్ని పిలుస్తలేడు, వాళ్ళకు లోపల పనులు చేస్తాడు, అంతే. వాటర్ గా మీరు ఎప్పుడు అడిగింది లేదా? నేను పోయినాము. ఏమన్నారు? సరే అందరం కలిసి చేద్దాం, పని చేద్దాం అని అన్నాడు. అందరం కలిసి ఏమన్నా మరి ఇట్లా మాకు ఇప్పటిదాకా ఏం పిలుస్తలే అని చెప్పినాము. చెప్తే అట్లేం లేదు, ఇప్పటి నుంచి సమస్య గురించి వెళ్ళాం, మా ఊరు సమస్యల గురించి వెళ్ళాం, చేద్దాం అని చెప్పిండు. కలిసిమెలిసి పోదాం అని అన్నాడు, చేస్తా అని చెప్పిండు. ఏం చేస్తుంటారు మీరు? నేనా బిజినెస్. రైట్. కానీ మనం నిజంగా చూసుకుంటే అన్నప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో, ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు మారారు. ఇది బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు, అధికార పార్టీ వైపు వచ్చారు. సరే అభివృద్ధి చేయడం కోసం వచ్చారా, వాళ్ళ స్వలాభం కోసం వచ్చారా పక్కన పెడితే, సో గూడెం మైపాల్రెడ్డి గారు కూడా ఇందులో ఉన్నారో తెలియని పరిస్థితిని మీరే చెప్తా ఉన్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మరి ఈ నియోజకవర్గ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ? కాంగ్రెస్ పక్క. కాంగ్రెస్ మీద ఇప్పుడు వ్యతిరేక ఏమన్నా ఉండనన్నా, చిన్న తేడాతోనే సీనాన్ని ఓడిపోయాడు. ఎవరు మరి? కాటా శ్రీనివాస్ గౌడ్ చిన్న తేడాతో ఓడిపోయాడు. అదెందుకు? మా అధిష్టానం తప్పు చేయడం వల్లనే ఓడిపోయింది తప్పితే లేకపోతే ఆయన ఓటమి కాదు. అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం చేయడం ఏం తప్ప అంటే, ఫస్ట్ నీలమ్మదికి ఇచ్చిండు, నీలమ్మదికి పిలిచి ఇచ్చిండు. వాళ్ళిద్దరిని కూర్చున్నబెట్టి ఒకరికి ఎంపీ ఒకరికి ఎమ్మెల్యే ఇస్తే ఆ రోజు ఈ రోజు గూడెం మైపాల్రెడ్డి గెలవపు టికెట్లు వీళ్ళకి అది అధిష్టానం తప్పు చేయడం వల్ల మేము ఈ రోజు అనుభవిస్తున్నాం. మాకు ఎమ్మెల్యే ఎవరు ఏంది అనేది మేము హయమయంలో ఉన్నాం అనమాట, అంతే. మాకు ఎవరి దగ్గర పోవాలి, ఏదైనా పని కావాలంటే ఎవరి దగ్గర పోవాలని అర్థమవుతలే అనమాట. మా పరిస్థితి డిఫరెంట్ ఉంది. మాదే కాదు, మా శ్రీనివాస్ గౌడ్దే అట్లున్నది. ఆయన ఎవరు చెప్పుకోవాలా ఆయనకు అర్థమైతలేదు. ఆయన అట్లుంది కాబట్టి ఆయన కూడా పార్టీని నమ్ముకుని ఉన్నాడు కదా. అందరం మేమైనా, నేను లాస్ట్ ఇయర్ 5 years వార్డ్ నెంబర్, మొన్నటి వరకు లాస్ట్ వరకు వార్డ్ మెంబర్ 5 years వార్డ్ నెంబర్. మా పరిస్థితి ఏంది? అప్పుడేమో ప్రభుత్వం లేదు మాకు. అప్పుడు నేను ఇద్దరం ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో, సర్పంచ్ ఆపోజిట్ అయినా మేము ఇద్దరమే ఉన్నాం. అప్పటి నుంచి మేము కూడా 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కానీ ఈ రోజు మాకు ప్రభుత్వం వచ్చింది, కొద్ది సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే ఇక్కడ లేదు అక్కడ లేకుంటే అంతే ఉంది. 6 గ్యారెంటీలు ఇస్తున్నాం కదన్నా, అవి అయితే ఇస్తున్నాం. ఎందుకు ఇస్తలేను? బస్సు ఇచ్చినాము, గ్యాస్ ఇచ్చినాము, కరెంట్ ఇచ్చినాము, అన్ని ఇచ్చినాం కదా. అందరికి సకాలంలో అందుతున్నాయి. వచ్చినాయి, అందరికి వచ్చినాయి. ఇందిరా మిన్లు కూడా మా దగ్గర స్టార్ట్ అయినాయి. 216 ఇండ్లకి ఇప్పుడు 56 ఇండ్లు శాంక్షన్ అయినాయి. అండర్ డ్రైనేజ్ మొన్న అండర్ డ్రైనేజ్ 20 లక్షల దాకా వచ్చింది, నడుస్తుంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, 420 హామీల విషయంలో కావచ్చు వ్యతిరేకత వస్తుంది. మాకన్నా 10 సంవత్సరాలు పట్టింది వ్యతిరేకత రావడానికి, వీళ్ళకైతే 15 నెలల్లోనే వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి రకరకాల ఈక్వేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తా ఉన్నాయి. ఎలా ఉండబోతుంది? ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి, వాళ్ళు చెప్పేటోళ్ళు ఎక్కువైపోయారు, మేము ప్రచారం చేసుకోలేకపోతున్నాం. నేనేమంటానంటే, అంటే అపోజిట్ పార్టీ వాళ్ళు ఏంటంటే దుమ్మెక్కిపోయినాక ఎట్లయినా ఉంటారు వాళ్ళు. కాబట్టి మేము అన్ని చేస్తున్నాం అన్న, ఎందుకు చేస్తలేం? ప్రతి ఒక్కటి చేస్తున్నాం.
కానీ నాకు ఇక్కడ చూసుకుంటే మరి సరే మీరు కష్టపడతా ఉన్నారు మీ నియోజకవర్గంలో ఒక ఓటర్గా లేకపోతే ఇంకో రకంగా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే మీరు ఎవరికి వెళ్ళి మీ సమస్యలు చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. సో ఇందిరమ్మ ఇళ్ళు అయితే వచ్చినాయి అని అంటున్నారు మీరు. అన్ని వచ్చినాయి. అదైతే ఏది ఉన్నా మేము పోయి కాటాసీన్కి చెప్తున్నాం, కాటా శ్రీనివాస్ గౌడ్కి చెప్తున్నాం. మా ఇన్ఛార్జ్ ఆయనే కాబట్టి ఏదన్నా ఉంటే ఆయన దగ్గరికి పోతున్నాం, ఆయనకే సమస్యలు చెప్తున్నాం. ఎప్పటి నుంచో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఏరియానా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరు కాంగ్రెస్ కు ఉన్న వాళ్ళే మొత్తం కాంగ్రెస్ మనుషులు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ టఫ్, అప్పుడైనా టఫ్ ఈడ. మరి బీజేపీకి ఎలా ఉండబోతుంది? బీజేపీ ఏముంటదన్న కామన్ తెలిసిందే కదా. ఎంత అది కొద్దిగా అంతకుమించి ఏముండదు. బీజేపీ ఏముండదు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే నిజంగా ఇక్కడ మరి ఏంటి ఎవరు అంటే గూడి మైపాల్ రెడ్డా లేకపోతే నీలం మధునా లేదా కాటా శ్రీనివాస్ గౌడ? అంటే అధిష్టానం ఎవరికి నిర్ణయిస్తే తెలియదు ఇప్పుడు, ఎందుకంటే అది మనం మేమైతే కాడాసీన అనుకుంటున్నాం. నా అభిప్రాయం, వేరే వాళ్ళు కాదు, నా అభిప్రాయం. నా వ్యక్తిగతంగా అయితే కాడాసీన్కి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ రోజు ఎవ్వరు లేని రోజుని పార్టీని పికప్ చేసిండు, అందరు వెళ్ళిపోయినా కానీ ఆయన ఉండి అందరు నియోజకవర్గం మొత్తం తిరిగి చేసిండు. కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. మరి ఏం చేస్తారు పెద్దల నిర్ణయం. గూడి మైపాల్ రెడ్డికి ఒకవేళ మళ్ళీ టికెట్ ఇచ్చినా మరి మీ సహకారం ఎలా ఉండబోతుంది? అంటే మేము పార్టీకి చేయాల్సి వస్తుంది అన్న. అప్పుడు మేమేం చేయలేం కదా, ఎందుకంటే పైన వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాల్సి వస్తుంది తప్పితే గూడెం మైపాల్ రెడ్డికి ఇస్తారా లేకపోతే నీల మదనకి ఇస్తారా కాటా సీనాకి ఇస్తారా తెలియదు. అది మన దగ్గర ఏం లేదు కదా. ఉప ఎన్నిక వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు వస్తుందా రాదా అనేది మన దగ్గర కూడా లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, కాంగ్రెస్ వస్తుంది పక్కా. మరి ఇప్పుడు వ్యతిరేకత అంతా ఇక అది ఉంటది కామన్, అది ఎట్లయినా ఉంటది. ఎందుకు ఉండదు వ్యతిరేకత అనేది? వాళ్ళు ఎట్లా దుమ్మెత్తి పోస్టర్లు వస్తూనే ఉంటారు. మేము చేసేటి ఉన్నాయిగా, మేము చెప్పుకుంటాం కదా. చెప్తలే ఇందిరా మిల్లు అన్ని ఇలా చెప్పుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని మాట్లాడుతూ ఉన్నారు అనేటోళ్ళు మస్తుగా అంటుంటారు. వాళ్ళని పట్టించుకుంటూ పోతే అయితే అదే కాదు కదా. మేము చేసేది మేము చేస్తా ఉంటాం. ఎట్లన్నా మేము గత ప్రభుత్వంలో మీ నియోజకవర్గం డెవలప్ అయిందా? ముఖ్యంగా మీ మాదారం గ్రామం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్ అవుతుందా? అప్పుడు చేసేవాళ్ళు వాళ్ళు చేసిర్రు, ఇప్పుడు చేసేవాళ్ళు వీళ్ళు చేస్తున్నారు. అంతే చేస్తున్నారు. మేము కూడా మొన్న ఇప్పుడు మాకు సర్పంచ్ లేకున్నా ఎవరు లేకున్నా మేము కూడా 20 లక్షలు 30 లక్షల ఫండ్ తెచ్చి చేస్తున్నాం. ఎట్లా? ఇప్పుడు పైనుంచి వచ్చినాయి ఫండ్. మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు, నియోజకవర్గానికి ఇన్ని ఊరికి ఇన్ని ఇచ్చారు కాబట్టి అండర్ డ్రైనేజ్ పనులు నడుస్తున్నాయి. మీకు ఇప్పుడు పోతే కూడా తెలుస్తుంది ఎన్ని డ్రైనేజ్ లైన్లు వేసినామో తెలుస్తుంది. అప్పుడు చేసారు, ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది అట్లా. ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా ఇక్కడ ఎవరు లీడర్స్ లేరు కాబట్టి కొద్దిగా ఎవరైనా ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్లు అయిన తర్వాత ఇంకా జర ఎక్కువ అయిపోతుంది అట్లా. ఇందిరమ్మ ఇళ్ళు దాదాపు 216 ఇళ్ళు ఇక్కడ శాంక్షన్ అయినా అన్నారు. ఓకే, దాదాపు 59 ఇళ్ళు 56. సో ఇది కేవలం నమ్ముకున్న కార్యకర్తలకు ఇస్తారంటారు, మీలాంటి సామాన్యులకి ఇవ్వట్లేదు? అట్లేం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎంక్వైరీ చేసి ఇచ్చారు. ఎంక్వైరీ చేసి మొత్తం ఎవరు పేదవాళ్ళు అనేది లీస్ట్ తీసి ఇచ్చారు పక్కాన. రేషన్ కార్డులు మరి రేషన్ కార్డులు కూడా వచ్చినాయి. రేషన్ కార్డులు కూడా లేని వాళ్ళకి అందరికి ఇచ్చారు. అది నిరంతర ప్రక్రియ కదా. సో నిరంతర ప్రక్రియ. మరి 18 నెలలు కంప్లీట్ అవుతుంది. మరి ఇంకా చేయాల్సిన చాలా టార్గెట్లు ఉన్నాయి. అంటే ఒక హైడ్రాలో చాలా అప్రదిష్ట మూట కొట్టుకుంది ఈ ప్రభుత్వం. హైడ్రా అంటే కూల్చివేతల విషయంలో దాంట్లో తప్పేముందన్న కుంటలల్లా పేద ప్రజలు ఎప్పటి నుంచో అంటే ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే ప్రజలు కూడా మాకు నీళ్లు వచ్చాయి, రోడ్లు వచ్చాయి, కరెంట్ వచ్చింది, మాకు పర్మిషన్స్ వచ్చాయి, ఎలా ఇది ఇల్లీగల్ అవుతుందని ఎలా అవుతుందని అంటే ఆడ సర్వై చేసే తీసేసిరన్న. దాంట్లో పాతది వాళ్ళు కుంభకోణాలు మస్తు చేసిర్రు, చెరువులే గూడిపేసిర్రు. ఇప్పుడు అది మొన్న ఏదో చెరువు సిటీలో బతుకమ్మకుంటానా ఏదో మొన్న రంగనాథ్ గారు సున్నం చెరువు మొత్తం దాంట్లోకించి తీస్తా ఉంటే వాటర్ వెళ్తున్నాయని హైడ్రా రంగనాథ్ గారు అన్నారు. మరి అటువంటి గూడిపేసినాక ఏడికెంచి ఉంటదన్న? నీళ్ళు కావాలంటే గ్రౌండ్ వాటర్ కావాలంటే మా దగ్గర 2 చెరువులు అక్కడ ఇక్కడ ఫుల్ వాటర్ ఉన్నాయి. ఏడ బోర్ వేసినా నీళ్ళు పడతాయి ఇక్కడ. అప్పుడు 80 ఫీట్ల ఫుల్ వాటర్ ఉంటాయి మరి, చాలా తక్కువ. గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగుంది. గ్రౌండ్ వాటర్ బాగుంది మా దగ్గర. అట్లా మొత్తానికైతే సరే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఏదైనా కానీ రాజకీయం ఇక్కడైతే కొంచెం ఇబ్బందిగా ఉంది మీకైతే, ఎందుకంటే ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి. సో బట్ కాంగ్రెస్ మీరు అంత అభిమానులు కాబట్టి ఎవరి నుంచి ఉన్నా వాళ్ళు కొట్టేస్తారు కంపల్సరీ. అది కంపల్సరీ. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఉన్నాం కాబట్టి ఈ రోజు వాళ్ళు ఏం చెప్పినా చేయాలి. అంతే అంతే. మేము కాంగ్రెస్ పార్టీ అంతే ఎప్పటి నుంచో మారలా అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ. మరి ఇళ్ళు కార్యకర్తలకి ఇస్తున్నారనేది అంటే ఇవ్వట్లేదు, పక్కగా న్యాయం జరుగుతుంది అంటున్నారు. కానీ నమ్ముకునే కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుంది ఇక్కడ. వచ్చినాయి కార్యకర్తలకు కూడా వచ్చినాయి.